హైదరాబాద్ సిటీలో చలి మళ్లీ విజృంభిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు చేరడంతో సిటీ జనం వణికిపోతున్నారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సిటీలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం పూట జనం బయటికి రావాలంటే వణికిపోతున్నారు. సాయంత్రం సూర్యాస్తమయం అవగానే చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఉదయం మంచు కురుస్తుండటంతో ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వారం క్రితం 10.9కి పడిపోయిన ఉష్ణోగ్రతలు 3 రోజులుగా 14 డిగ్రీల లోపే నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు జనవరి 2వ వారం వరకు మరింత తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ అధికారులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల సాధారణ కన్నా పెరగడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన గాలులు ఈ తూర్పు దిక్కు నుంచి తెలంగాణ రాష్ట్రం మీదకి రావడం వల్ల ఈ మేఘాలు ఏర్పడడం జరిగింది. ఈ భూ వాతావరణం రాత్రిపూట వేడెక్కడం వల్ల సాధారణ కన్నా కనిష్ట ఉష్ణోగ్రతలో ఎక్కువగా నమోదవడం జరిగింది, 4 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్. కానీ జనవరిలో మనకు వచ్చినప్పటికీ 4 నుంచి 5 డిగ్రీలు సాధారణ కన్నా తగ్గే అవకాశాలే ఉన్నాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాము. సిటీలో కనిష్టంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయంటున్నారు. పగటిపూట సాధారణం కన్నా 2% అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అంటోంది. సిటీలో సాధారణంగా గాలిలో తేమ శాతం 75 ఉండాల్సి ఉండగా 55కు తగ్గింది. ఈ నెల 20 తర్వాత టెంపరేచర్ లో మార్పులు రావచ్చంటున్నారు అధికారులు. ఉత్తర భారతదేశం మీద ఏదైతే ప్రభావం చూపిస్తుందో ఆ ప్రభావం వల్ల మనకి ఈ పొడిగాలులు ఈ తెలంగాణ రాష్ట్రం మీదకి రావడం వల్ల కూడా మనకి ఉష్ణోగ్రతల్లో ఈ పెరగడం, ఉష్ణోగ్రతలు ఒక్కసారి పెరగడం, తర్వాత మళ్ళీ కొన్ని 4-5 రోజుల పాటు సాధారణంగా నమోదవడం, మళ్ళీ ఉష్ణోగ్రతలు మనకి 3-4 డిగ్రీలు తగ్గడం, ఈ రకమైన స్పెల్స్ లాగా వస్తుంటాయి అనమాట. దీన్నే మనం కోల్డ్ వేవ్ స్పెల్స్ అని చెప్తాం అనమాట. చలికాలంలో జనం తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. పిల్లలకు స్వెటర్స్, జెర్కిన్లు ధరించాలని సూచిస్తున్నారు. వృద్ధులు రాత్రిపూట బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు.